మహావాక్యం. మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా అపకారులకు కూడా ఉపకారము చేయడం నేర్చుకోండి. నిందకులను కూడా తమ మిత్రులుగా చేసుకోండి. మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా అపకారులకు కూడా ఉపకారము చేయడం నేర్చుకోండి. నిందకులను కూడా తమ మిత్రులుగా చేసుకోండి. ప్రశ్న: తండ్రి యొక్క ఏ దృష్టి పక్కాగా ఉంటుంది? పిల్లలైన మీరు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి? జవాబు: ఆత్మలు ఎవరెవరైతే ఉన్నారో వారంతా నా పిల్లలు అన్న దృష్టి తండ్రికి పక్కాగా ఉంది. అందుకే పిల్లలు పిల్లలు అని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడూ ఎవరిని పిల్లలు పిల్లలు అని అనలేరు. మీరు ఈ ఆత్మ నా సోదరుడు అన్న ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. సోదరుడిని చూడండి, సోదరునితో మాట్లాడండి. దీని ద్వారా ఆత్మిక ప్రేమ ఉంటుంది. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి. నిందించేవారు కూడా మిత్రులుగా అయిపోతారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఈ గుహ్యమైన లేక చిత్ర విచిత్రమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధిని స్మృతి యాత్ర ద్వారా బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. స్మృతి రేస్ను చేయాలి. రెండో పాయింట్: తండ్రి డైరెక్షన్పై నడుస్తూ చదువును శ్రద్ధగా చదువుకొని తమపై తామే కృపను చూపించుకోవాలి లేక ఆశీర్వాదము చూపించుకోవాలి. మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. నిందించే వారిని మీ మిత్రులుగా భావిస్తూ వారికి కూడా సద్గతిని అందించాలి. వరదానము: పైనుండి అవతరించిన అవతారమూర్తులుగా అయ్యి సేవ చేసే సాక్షాత్కారమూర్తి భవ. పైనుండి అవతరించిన అవతారమూర్తులుగా అయ్యి సేవ చేసే సాక్షాత్కారమూర్తి భవ. వివరణ: ఏ విధంగా బాబా సేవ కొరకు వతనం నుండి కిందకు వస్తారో అలా మనము కూడా సేవ కొరకు వతనం నుండి కిందకు వస్తారో అలా మనం కూడా సేవ కొరకు వతనం నుండి వచ్చాము. ఈ విధంగా అనుభవం చేస్తూ సేవ చేసినట్లయితే సదా అతీతులుగా మరియు బాబా సమానంగా విశ్వానికి ప్రియమైన వారిగా అవుతారు. పైనుండి కిందకు రావటము అనగా అవతారమూర్తులుగా అయ్యి అవతరించి సేవ చేయటము. అవతారమూర్తులు వచ్చి మిమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్ళాలి అని అందరూ కోరుకుంటారు. కావున అందరినీ ముక్తిధామంలోకి తమతో పాటు తీసుకువెళ్ళే సత్యమైన అవతారమూర్తులు మీరే. ఎప్పుడైతే అవతారమూర్తులుగా భావిస్తూ సేవ చేస్తారో అప్పుడు సాక్షాత్కారమూర్తులుగా అవుతారు మరియు అనేకుల కోరికలు పూర్తి అవుతాయి. స్లోగన్: మీకు ఎవరైనా మంచిని ఇచ్చినా లేక చెడుని ఇచ్చినా మీరైతే అందరికీ స్నేహాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి, దయ చూపించండి. మీకు ఎవరైనా మంచిని ఇచ్చినా లేక చెడుని ఇచ్చినా మీరైతే అందరికీ స్నేహాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి, దయ చూపించండి. ఓం శాంతి.